పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హిందూ కాబట్టి ఇప్పుడు ఆయన పైన అలాంటి కామెంట్ చేసిర్రు అంటే ఇది రాజకీయ కుట్రగా కూడా అనుకోవచ్చు కదా. వైసీపీ కార్యకర్తలను కూడా క్రిస్టియన్స్ కదా, వాళ్ళే ఆయనతో అనిపించినారు అని చెప్పి ప్రజల నుండి కూడా కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. పాస్టర్ అనుకుంటుండేమో కానీ ఇవాళ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిది ఒక చిన్నపాటి వింటర్ కూడా భారతదేశంలో ఎవరు పీకలేడు. నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి చిన్న వింటర్ కూడా దేశం మొత్తంలో ఎవరు కూడా పీకలేడు. ఇలా అంత పెద్ద బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అటుంటాడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తున్నట్టు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా భారతదేశ చరిత్రలో ఇలా మనం చూసుకుంటే గిట్ట మనకి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, అప్పటి నుంచి కూడా రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రలో 21 సీట్లకు 21 సీట్లో రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేదంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయన పట్టుదల ఆయన కృషి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతా అంటే గిట్ట ఎవరు ఊరుకునేది లేదు. ఇలాంటి పాస్టర్లకు తగినటువంటి బుద్ధి గవర్నమెంట్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళు జైలు శిక్షించాలి. ఎందుకంటే ఎవరి ధర్మం కోసం వాళ్ళు గొప్ప చెప్పుకోండి. నీ ధర్మాన్ని కించపరిచినట్టు మాట్లాడితే ఇలా నీ కోసం ఇలా క్రిస్టియన్స్ కోసం ఇలా కించపరిచినట్టు మాట్లాడితే నువ్వు అప్పుడు మాట్లాడు. ఇలా మా ధర్మం కోసం మేము గొప్ప చెప్పుకుంటే తప్పేంది? మా ధర్మం కోసం గొప్ప చెప్పుకుంటాం. అంటే ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి అయినా హిందూయిజం గురించి అయినా ఏ వీటి పైన మాట్లాడినా కూడా వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా ప్రొవర్బ్ చేస్తారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మతం గురించి మాట్లాడుతూ ఇట్లా గొడవలకు దిగుతారు. ఇతర మతస్థులు అన్ని ప్రోగ్రాలు చేసుకుంటే తప్పులేదు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే మత ప్రచారాలు చేసుకుంటే తప్పులేదు. కానీ ఇలా హిందూ దేశంలోని హిందూ చేసుకుంటే తప్పొచ్చింది అయ్యాలని అడుగుతాను నేను. ఇలా మన దేశం అండి, ఇది హిందువుల దేశం, ఇది మన దేశం. ఇది